సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గొలగట్టు జాతర ఘనంగా ప్రారంభమైంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొనడంతో ట్రాఫిక్ ని డైవర్షన్ చేశారు పోలీసులు. ఈ జాతర 5 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. పెద్దగట్టు జాతరను ప్రధానంగా యాదవ సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంది. భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి లింగమంతుల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది సుమారు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుకూలంగా ట్రాఫిక్ నియంత్రణ, రూట్ డైవర్షన్ చేశారు పోలీసులు. పెద్దగట్టు జాతర జరుగుతున్న ప్రాంతం విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి సమీపంలో ఉన్నందున భారీ భక్తజన సందోహాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నేషనల్ హైవే 65 పై ట్రాఫిక్ అప్డేట్ శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే సమ్మక్క సారక్క తర్వాత అతిపెద్ద జాతర, రెండవ జాతరగా చెప్పుకునేది శ్రీ లింగమంతుల జాతర. ఇక్కడ దురాజపల్లి లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమైంది. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. దానిలో భాగంగానే దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం అంచనా వేసింది. దానికి తగ్గట్లుగానే ఏర్పాటు చేసింది. అయితే ప్రధానంగా కూడా ట్రాఫిక్కు సంబంధించి సూర్యాపేట నుంచి కోదాడ వరకు కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. దానిలో భాగంగా నేషనల్ హైవే 65 ఈ నిత్యం వేలాది వాహనాలు వస్తూ ఉంటాయి. ఆ వాహనాలను ఎప్పటికప్పుడు పంపించడం అనేది పోలీసుకు పెద్ద టాస్క్గా ఉంటుంది. దానిలో భాగంగానే నార్కట్పల్లి నుంచి డైవర్ట్ చేశారు ట్రాఫిక్ని. విజయవాడకు వెళ్ళే వాహనాలు ఏవైతే ఉంటాయో అవి నార్కట్పల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ వైపుగా మళ్లింపు చేశారు. అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే వాహనాలను కోదాడ నుంచి హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్పల్లి వైపుగా మళ్లింపు చేశారు. భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలను పోవద్దని కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ సూర్యాపేటకు వెళ్ళే వాహనాలను అక్కడి వైపు పంపిస్తున్నారు. ఇంకా కోదాడకు వెళ్ళే వాహనాలను మాత్రము ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. ఇక ఖమ్మంకు సంబంధించి చూస్తే మాత్రం సూర్యాపేట నుంచి నేషనల్ హైవే ఉంటుంది. ఆ నేషనల్ హైవే వైపు వాహనాలను మళ్లింపు చర్యలు చేపట్టారు. దాదాపు దీనికి వందల మంది అధికార యంత్రాంగంతో పాటు 2000 మంది పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇంకా ట్రాఫిక్ డైవర్షన్ ఎట్లుంది ఏంది మనతో పాటు మాట్లాడేందుకు చిట్యాల సిఐ గారు ఉన్నారు. సార్, ఈ దురాజపల్లి జాతరకు సంబంధించి పెద్ద టాస్క్, దీనికి వేలాది వాహనాలు నేషనల్ హైవే నుంచి వస్తాయి. ఎట్లా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు? ఓన్లీ కోదాడ, విజయవాడ వెళ్ళే వాహనాలని మనం ఇక్కడ నార్కట్పల్లి నుంచి నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ ఈ రూట్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఫ్లో ఎక్కువ ఉంది. అక్కడ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంతవరకు సెటరైట్ చేసేసి మెయిన్ హెవీ వెహికల్స్ని 100% ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాము. కొన్ని బస్సులో ఉన్న ప్యాసింజర్స్ సూర్యాపేటలో ఉంటారు కాబట్టి వాళ్ళని కొన్ని సపరేట్ చేస్తున్నాం. దీనికి బందోబస్తు కోసం మాకు ఎస్పీ గారి నుంచి ఆదేశాలు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 3 సిఐలు, 8 మంది ఎస్ఐల్ని, 100 మంది కానిస్టేబుల్ని 3 షిఫ్ట్ వైజ్గా 8 గంటల డ్యూటీతోటి మేము వాడుకొని ఇక్కడ డైవర్షన్ చేస్తున్నాం. భారీ వాహనాలు ఇక్కడ నుంచి పోయేటప్పుడు వాళ్ళకి రూట్ తెలియక సూర్యాపేటకి వెళ్ళారనుకోండి, మళ్ళీ వాళ్ళని రిటర్న్ పంపిస్తారా, లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా విజయవాడకి వెళ్ళడానికి ఏమైనా అక్కడి నుంచి రూట్లో ఏర్పాటు ఉన్నాయా? ఇక్కడ ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా 2 చెక్ పోస్టులు ఉంటాయండి. ఒకటి టేకుమట్ల దగ్గర ఒకటి ఉంటుంది. టేకుమట్ల దగ్గర దానికన్నా ముందు ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర ఉంటుంది. సూర్యాపేటకు ముందు టేకుమట్ల దగ్గర ఒకటి ఉంటుంది. ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర ఒకటి ఉంటుంది. అక్కడ ఖమ్మం నుంచి ఖమ్మం రూట్లో వెళ్ళి చేవెళ్ళ నుంచి మళ్ళీ కోదాడకి, ఖమ్మం టు కోదాడ రూట్ ఉంది. గుంజలూరు స్టేజీ దగ్గర నుంచి కూడా ఇంకొక డైవర్షన్ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తారు. ఒకవేళ ముందుకు వెళ్ళినట్టయితే మన దురాజపల్లి దగ్గర నుంచి రైట్ సైడ్కి వెళ్ళి నేరేడు జర్ల రూట్ నుంచి హుజూర్నగర్, కోదాడ రూట్ కూడా డైవర్షన్ పాయింట్స్, చెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయండి. చాలా వాహనాలు వస్తుంటాయి. వేల వాహనాలకు సంబంధించి కొంత సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని వీళ్ళకు పార్కింగ్ ప్లేస్లను కూడా అలాట్ చేస్తారా, ఒకసేపు ఆగడానికి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించి యాక్చువల్లీ మన జిల్లాలో ఇక్కడ నార్కట్పల్లి పాయింట్ ఒకటే డైవర్షన్ పాయింట్. సూర్యాపేటలో చాలా డైవర్షన్ పాయింట్ ఉన్నాయి. అక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర ఒకవేళ ఇక్కడ జామ్ అయినప్పుడు కంప్లీట్గా వీటిని ప్రజలకు ఇబ్బంది కాకుండా వదిలేస్తాం. కానీ అక్కడ కంప్లీట్గా జాతర సంబంధించిన నేషనల్ హైవే 65ను కంప్లీట్గా క్లోజ్ చేస్తారు కాబట్టి కొంత ఇబ్బంది జరుగుతుంది అనేది వాస్తవం. కానీ అక్కడున్న పబ్లిక్ కూడా ఇబ్బంది జరుగుతుందనే దృష్ట్యా కొంతవరకు డైవర్షన్ చేస్తున్నాం. పార్కింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది స్టే చేయాలనుకుంటే ఆ పార్కింగ్లలో స్టే చేసి రెస్ట్ తీసుకోవచ్చు. ఏదున్నా కూడా రెస్ట్ తీసుకున్నా కూడా ఇది కంటిన్యూగా 2-3 డేస్ మినిమం ఉంటుంది కాబట్టి వేరే ఆల్టర్నేట్ రూట్ని చూజ్ చేసుకుంటే ప్రయాణికులకి
ఈజీ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇది మొత్తానికి దూరాజపల్లి జాతరకు సంబంధించి పెద్ద ఎత్తున వాహనాలు వస్తూ ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. 4 రోజుల పాటు అక్కడే టెంట్లు వేసుకొని స్వామివారిని పూజలు చేసుకుంటూ అక్కడ మొత్తం కూడా పెద్ద ఎత్తున గజ్జల లాగులతోటి ఓం నమ శివాయ నామస్మరణతోటి హోలింగ నామస్మరణతోటి పెద్ద ఎత్తున యాదవులంతా కూడా అక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కాకుండా వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలను కూడా అటు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కల్పిస్తూనే ఉన్నది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక తర్వాత అతిపెద్ద జాతరగా 2వ తెలంగాణ పెద్ద జాతరగా దీన్ని చెప్పుకుంటారు. దానిలో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు వచ్చే భక్తులతో పాటు విఐపీలు వివిఐపీలు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. వారికి కూడా ప్రత్యేక పార్కింగ్ ప్లేస్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మాత్రం ప్రతి వాహనాన్ని అడిగి తెలుసుకుంటున్నారు పోలీసులు. తెలుసుకున్న తర్వాత భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు ముందుగానే సూచన చేస్తున్నారు. 20వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఒకవేళ భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంటే మాత్రం ఇట్లే ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తారు. ఒకవేళ భక్తుల సంఖ్య తక్కువ ఉంది, అక్కడ ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్రం ఇక్కడ నుంచే నేషనల్ హైవే నుంచే ట్రాఫిక్ని పంపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది నార్కట్పల్లి ట్రాఫిక్కు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.